ఈ రోజు మ్యారేజ్ కి వెళ్ళినందుకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ దాకా అయితే చూసేయండి. హలో బాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు మార్నింగ్ లేసి కొంచెం దేవలగూడలో పని ఉండే అయితే బైక్ తీసుకొని నేను సిద్ధు వెళ్తున్నాం. వర్క్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసిన. ఈ రోజు మ్యారేజ్ అయితే ఉంది. మా బావని పిలుద్దామని వెళ్తే మా కోడలు రెడీ అయి ఉంది. ఇక కోడల్ని కూడా తీసుకెళ్లాల్సిందే, లేకపోతే ఏడుస్తుంది. చూడండి ముందే ఎలా చూస్తుందో. సరే ఎందుకు వచ్చిన గొడవ అని ఆమెను తీసుకొని డైరెక్ట్ అయితే మ్యారేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. నేను సిద్ధుగాడు అయితే ఒక బైక్ మీద ఎక్కేసినాం. మా బావ ఇంకో బైక్ మీద వస్తున్నాడు. పెళ్లి అయిపోయిందని కంగారులో వచ్చి చూస్తే ఇక్కడ అసలు పెళ్లి స్టార్ట్ కాలేదు. టైం కూడా చాలా అయిపోయిందని అమ్మాయిని అబ్బాయిని ఒకేసారి తీసుకొస్తున్నారు. పెళ్లి మండపం వైపు చూస్తే అసలు పంతులే లేడు. ఇప్పుడు ఎలా రా అనుకుంటే మా ఫ్రెండ్ గాడు ఇలా అన్నాడు. యజమానస్య మీ నాన్న పేరు జంగారెడ్డి. జంగారెడ్డి నామదేశ్య మీ తల్లి పేరు జయశ్రీ. ధర్మపత్ని జయశ్రీ నామదేశ్య. మధునామస్య సూత్రుడు పెద్ద నామదేశ్య. చెల్లి పేరు మానస నామదేశ్య. శివరెడ్డి నామదేశ్య. హరి ఓం ఓం ధైర్య. ఇలా నాటకాలు చేసే లోపు ఇంత టైం అయితే అయిపోయింది. ఇంకా అయితే స్టార్ట్ కాలేదు పెళ్లి. నేనైతే ఫస్ట్ టైం ఒక పెళ్లి ఇంత లేట్ అవ్వడం, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈ రోజు. ఈ పెళ్లిలో మొత్తం హడావిడి మా బావదే ఉంది. వాటర్ క్యాన్ పట్టుకుని తిరుగుతున్నాడు. సరే బావ కొంచెం వాటర్ అంటే అతనే తాగుతున్నాడు ఫస్ట్. చూసారా, లేక లేక పెళ్లికి పోతే ఇలా ఉంటది కథ. సరే పోనీలే మా బావే అనుకునే లోపు మాకు అక్షింతలు ఇవ్వకుండా ముంగటోళ్ళకి మాత్రం వేస్తున్నాడు. పాపం మావాడు అక్షింతలు అడిగితే అటే వెళ్ళిపోయాడు. సరే ఇక చేసేదేం లేక గప్చుప్ అన్ని మూసుకొని కూర్చున్నాం. అందరు అక్షింతలు వేసేసిండు. డైరెక్ట్ ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళిపోతున్నారు అందరూ. సరే తొందరగా తినేసి వెళ్దాం అనుకుని నేను కూడా లైన్ లో నిలబడ్డా. సమ్మర్ కదా, తినచ్చలోపు చుక్కలు కనబడ్డాయి. ఇక డైరెక్ట్ ఆగకుండా ఇంటికి అయితే వచ్చేసిన. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈ రోజుకి బాయ్.